Well, welcome to maths class. See, 10th class, similar triangle chapter. See here, similar triangles. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం ఏమి నేర్చుకుందాం అంటే సిమిలారిటీ అంటే సిమిలర్ అండ్ కాన్గ్రుయెంట్. మరి కాన్గ్రుయెంట్ ఫిగర్స్ అంటే ఏంటి? కాన్గ్రుయెంట్ ఫిగర్స్ అంటే సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్ ఉండాలి. మనకి జామెట్రికల్ ఫిగర్స్ ఉంటాయి కదా, జామెట్రికల్ ఫిగర్స్లో ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్ అండ్ ఫిగర్స్ ఉంటాయి. సో దాంట్లో సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్ ఉంటే అలాంటి వాటిని ఏమంటాం మనం? కాన్గ్రుయెంట్ ఫిగర్స్ అంటాం. ఒకసారి చూద్దాం. కాన్గ్రుయెంట్ figures. Congruent figures means geometrical figures which have same shape and size, and which geometrical figures have same shape and size, so that are called geometrical or called congruent figures. మనకి కాన్గ్రుయెంట్ ఫిగర్స్కి ఎగ్జాంపుల్ అవర్ 10th class మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్. మనకి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏముంటుంది? షేప్ అండ్ సైజ్ సేమ్ ఉంటుంది. ఇంకేం చెప్పచ్చు? సేమ్ ఇయర్లో ప్రింట్ అయిన నోట్స్, 2000 రూపీస్ నోట్స్, లేదంటే 100 రూపీస్ నోట్స్. That is the, and one more example, all circles with same radius. For example, here radius equal to 5 centimeters. One more circle, this radius also 5 centimeters, and all radius with same radius. Sorry, all circles with same radius that are called congruent. Sir, Mari, what about this circle and this and one more circle? Here radius 2 centimeters, here radius 3 centimeters, here radius 4 centimeters. So what you can call these circles? So these circles are not congruent. Congruent అంటే ఎట్లా ఉండాలి? సేమ్ సైజ్ ఉండాలి అండ్ సేమ్ షేప్ ఉండాలి. మరి ఇక్కడ ఆల్ ఫిగర్స్, ఈ 3 సర్కిల్స్ ఎట్లున్నాయి? ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్ అండ్ థర్డ్ సర్కిల్. షేప్ అనేది సేమ్ ఉంది, సైజ్ డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఇలాంటి వాటిని ఏమంటాం మనం? సో అది మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. ఓకే, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఆల్ ది సర్కిల్స్ ఆర్ డిఫరెంట్ సైజెస్, దట్ ఆల్ సేమ్ షేప్, డిఫరెంట్ సైజెస్, సో దట్ ఆర్ కాల్డ్ సిమిలర్ ఫిగర్స్. మనకు సిమిలర్ ఫిగర్స్ అంటే ఎట్లుంటాయి? సిమిలర్ ఫిగర్స్ అంటే జామెట్రికల్ ఫిగర్స్ which have same shape and different sizes. Similar figures means geometrical figures which have same shape but not necessarily same size, that are called similar figures. సో మనకి సిమిలర్ ఫిగర్స్లో ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? ఇంతకుముందులాగా ఆల్ ది సర్కిల్స్ all are different radius, that all are similar. ఇంకా మనం ఏం చెప్పొచ్చు? సిమిలర్ ట్రయాంగిల్స్కి ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్, దట్ ఆల్ ఆర్ సిమిలర్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఎట్లుంటాయి? మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, షేప్ మాత్రం సేమే ఉంటుంది. So that all are similar. See, polygon.
polygons are made by straight lines, and polygon is a closed figure that is made by straight lines. For example, one straight line and line segment యూజ్ చేసినాం. వన్ లైన్ సెగ్మెంట్తో పాలిగాన్ ఫామ్ అవుతుందా? నో. మరి టూ లైన్ సెగ్మెంట్స్ చూద్దాం. టూ లైన్ సెగ్మెంట్స్తో కూడా మనకు క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ కాదు ఎప్పుడు, కానీ మినిమం అట్లీస్ట్ 3 ఉండాలి. అంటే 3 సైడెడ్ క్లోజ్డ్ ఫిగర్ ఏమంటాం? ఇట్ ఈస్ ఏ పాలిగాన్. దిస్ ఈస్ కాల్డ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఈస్ క్లోజ్డ్ ఫిగర్. దిస్ ఈస్ ఫార్మ్డ్ బై 3 లైన్ సెగ్మెంట్స్. అంటే మినిమం 3 ఉండాలి. పాలిగాన్స్ మీన్స్ వాట్? Polygon is a polygon that is a closed figure. Polygon is a closed figure that is formed by straight lines or line segments. Straight lines are line segments. Polygon is a closed figure that is formed by or that is made by straight lines or line segments. So polygon ki example em తీసుకోవచ్చు మనం? triangle. Triangle is a polygon. Quadrilateral. ఇంకేం చెప్పొచ్చు? quadrilateral, 4-sided closed figure, 5-sided closed figure, pentagon, 6-sided closed figure, hexagon, 7-sided closed figure, septagon, 8-sided closed figure, octagon, 9-sided closed figure, non-decagon, 10-sided closed figure, decagon. Okay, next regular polygons. మనకు ఆల్రెడీ పాలిగాన్ డిస్కస్ చేసినాం. రెగ్యులర్ పాలిగాన్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ equilateral triangle. Equilateral triangle is a regular polygon. Why? Because in this all sides equal. Suppose this is ABC, an equilateral triangle. In this all sides equal, and we know in quadrilateral triangle each angle equal to 60 degrees. మనకి రెగ్యులర్ పాలిగాన్ మీన్స్ ఏ పాలిగాన్ ఇన్ దట్ విచ్ ఆర్ అండ్ ఏ పాలిగాన్ దట్ హ్యావ్ ఈక్వల్ సైడ్స్ అండ్ ఈక్వల్ యాంగిల్స్ దట్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ పాలిగాన్. Regular polygon means a polygon in that all the sides and angles equal. That means a regular polygon. Regular polygon means, what is the definition? A polygon in that or in which all the sides and angles are equal. All the sides and all the angles are equal. That is called regular polygon. That is called regular polygon. మనకు రెగ్యులర్ పాలిగాన్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? రెగ్యులర్ పాలిగాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చూడండి, all the sides are equal and each angle equal to 60 degrees. In equilateral triangle all the sides equal and each angle equal to 60 degrees. Adu triangle, equilateral triangle is a polygon in that all sides and angles equal. One more example, square. We know about square. Square means what? In square all sides equal, each angle equal to 90 degrees. So a square also a regular polygon. ఇంకా మనం ఏం చెప్పొచ్చు? రెగ్యులర్ పెంటాగాన్. మనకు తెలుసు. పెంటాగాన్ మీన్స్ వాట్? 5-sided closed figure. This is 5-sided closed figure. మరి రెగ్యులర్ పెంటాగాన్ మీన్స్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా వస్తాయి నన్ను. ఆల్ సైడ్స్ ఈక్వల్. మనకి ఇందులో ఆల్ సైడ్స్ ఈక్వల్గా వస్తాయి. దీన్ని మనం రెగ్యులర్ పెంటాగాన్ అంటాం. రెగ్యులర్ పెంటాగాన్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, ఈచ్ యాంగిల్ కూడా ఈక్వల్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ హెక్సాగాన్లో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్గా వస్తాయి, ఆల్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. మనం దానికి ముందు రెగ్యులర్ అనేది యాడ్ చేస్తాం. ఇఫ్ టూ పాలిగాన్స్ సిమిలర్ we can say corresponding sides ratio or in proportional or corresponding sides ratio equal and corresponding angles are equal. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమని చెప్పేసినాం? సిమిలర్ ట్రయాంగిల్స్ లేదంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని చెప్పేసినాం. సో సపోజ్ దిస్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్.
side of this equilateral triangle 5 means all sides equal. So 5, 5, 5. This is ABC triangle, and one more equilateral triangle. Side of this triangle 4 centimeters. So each angle 60, 60. We know equilateral triangle means each angle equal to 60 degrees. This is a DEF triangle. Here suppose ABC triangle ABC is similar to triangle DEF. Triangle ABC is similar to triangle DEF. This is symbol of similarity. This is symbol of similarity. Here triangle ABC is similar to, if triangle ABC is similar to triangle DEF, so here corresponding angles equal means angle A equal to angle D, angle B equal to angle E equal to 60. Here angle C equal to angle F, and corresponding sides ratio or in proportion, and corresponding sides ratio equal. Corresponding sides ratio అంటే ఇక్కడ ఏమైతే మనకి AB by DE, AB by DE, that is equal to BC by EF equal to CA by FD. AB by DE, BC by EF, CA by FD. ఇక్కడ చూడండి AB by DE ఎంత ఉంది, 5/4. హియర్ ఆల్సో 5/4 అంటే ఈక్వల్ టు ఎంత వచ్చింది, 5/4 కాన్స్టెంట్ ఉంది. అంటే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఎట్లుంది, ఈక్వల్గా ఉంది. అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్. ఏ యాంగిల్ ఈక్వల్, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, and angle C equal to angle F. So if two polygons or if two triangles are similar, we can say corresponding angles are equal and corresponding sides ratio in proportion. Do this, page number 198. See that first bit, fill in the blanks with similar or not similar. Can you check whether similar or not similar? See that first question, all these squares are similar or not. Ratio ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకున్నాం, సైడ్ ఆఫ్ స్క్వేర్ 2 సెంటీమీటర్స్ 2 ఉంటుంది. ఇక్కడ వన్ మోర్ స్క్వేర్ తీసుకున్నాను, సో సైడ్ ఆఫ్ స్క్వేర్ 3 సెంటీమీటర్స్. అప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఏమవుతుంది, 2/3 అవుతుంది, అంటే ఈక్వల్గా ఉంది. అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఆల్ ది స్క్వేర్స్ ఆర్ సిమిలర్.